చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి ఆచారములు, ఎన్నో రకాలైనటువంటి మూఢనమ్మకములు ఉంటూ ఉన్నాయి. వాటిని మనము అనుసరించడము కాదు. ఎందుకనంటే మనము చీకటి నుండి వేరై వెలుగులోనికి వచ్చి ఉన్నాం. లోకము నుండి వేరై ప్రభువులోనికి వచ్చి ఉన్నాం. ప్రభువును తెలుసుకొని ఉన్నాం. ప్రభువు మార్గములో ప్రవేశించాం. ప్రభువును తమ సొంత రక్షకునిగా మనందరము కూడా అంగీకరించాము గనుక ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని మర్యాద చేయవద్దని కాదు. ప్రభునందు ప్రియులరా, ఈ లోక మర్యాదను అనుసరించవద్దంటే ఎవరిని గౌరవంగా చూడవద్దు అని కాదు దాని అర్థం. మనకంటే పెద్దవారిని, మన అధికారులను, మన తల్లిదండ్రులను తప్పనిసరిగా మన పైన ఉన్నటువంటి వారిని మర్యాదగా చూడాలి, గౌరవించాలి. వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వారికి ఇవ్వాలి. ఆ విధముగా ఎప్పుడు కూడా బైబిల్ చెప్పదు, మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు గౌరవించండి అని దేవుని వాక్యం చెబుతుంది. మీ పైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని నియమించినది దేవుని గనుక, దేవుని వలన కలిగినది గనుక మీరు వారికి లోబడితే మీరు దేవునికి లోబడినట్లుగా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే మరి ఇక్కడ ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఈ లోకములో కొన్ని రకాలైనటువంటి మర్యాదలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులరా, ఆ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి వాటిని అనుసరించవద్దు అని అంటూ ఉన్నాడు. అనగా ఈ లోకములో రకరకాలైనటువంటి ఆచారములు, రకరకాలైనటువంటి కట్టుబాట్లు, రకరకాలైనటువంటి కట్లు ఈ లోకములో ఉన్నాయి. వాటిని మనము అనుసరించకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని యొక్క వాక్యమును వెంబడించే వారముగా మనం ఉండాలి. అయితే దేనిని వెంబడించాలి, దేనిని పరీక్షించి తెలుసుకోవాలనంటే ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవాలి. అనగా దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మనము దేవుని చిత్తాన్ని గ్రహించము, కానీ మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, మనకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో, మనకి ఏ మార్గం అయితే బాగుంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో ఆ మార్గాన్నే మనం అనుసరిస్తూ ఉంటాం. దానిని చేయమని ప్రభువుని అడుగుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని బిడలమైనటువంటి మనం ఏమి చేయాలనంటే ముందుగా దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తము ఎలాగూ తెలుస్తుంది మనకి? ఒక పనిని మనము ప్రారంభించే ముందు దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. దేవా, నేను ఈ యొక్క కార్యమును తలపెట్టబోవచ్చు ఉన్నాను, నీ చిత్తమేమిటో నాకు తెలియచేయి ప్రభువా, నీ చిత్తమేమిటో నాకు దయచేయి ప్రభువా, తెలియజేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండవది, ప్రార్థించడంతో పాటుగా దేవుని వాక్యాన్ని మనము ఆధారముగా చేసుకోవాలి. మనం చేయబోయేటటువంటి ఆ పని దేవుని వాక్యానికి సరిపోతుందా, దేవుని వాక్యానికి తగినటువంటిదేనా, దేవుని వాక్యానికి అది ఎంతవరకు అది సరిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేసినప్పుడు దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించగలుగుతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమేమిటో మనము గ్రహించగలగాలి. దేవుని చిత్తమేమిటో మనము తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని చిత్తము తెలుసుకునేలాగున మనము మారాలట. ప్రభునందు ప్రియులరా, మన చిత్తము లోక చిత్తము, లేకపోతే లోక ఆచారములు, లోక సంబంధమైనటువంటి విధానములో వెళ్ళిపోవడం కాదు. ఈ కార్యం పట్ల, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, లేదా నా బిడ్డల పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది,
మనము ప్రార్థించి తెలుసుకోవాలి. వాక్యము ద్వారా మనము వాక్యం ఆధారముగా ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. అలాగే ఎవరు తెలుసుకోగలుగుతారంటే, మారు మనస్సు పొంది మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము అనగా మార్పు చెందడము, పూర్తిగా మారిపోవడం. అంటే ఇంకా కొంతవరకు కొంత సగం అటు సగం ఇటు కాదు, సగం లోకములో సగం దేవునిలో. చాలామంది జీవితాలు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత కూడా, బాప్తిసం పొందిన తర్వాత కూడా ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు అన్నట్టుగా ఉంటాయి. సగము దేవునికి ఇష్టం కాదు, పరిపూర్ణముగా ఉండాలి. దేవుని చిత్తం ఎలాంటిదో కూడా ఇక్కడ చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహిస్తే అది ఉత్తమమైనటువంటిదట. నీ చిత్తము కంటే, లోక చిత్తము కంటే, ఇంకా ఏదేదో పెద్ద వాళ్ళు ఆలోచనలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఎంతో గొప్పగా ఆలోచించేవారి చిత్తము కంటే కూడా దేవుని చిత్తము ఉత్తమమైనది. ఇక దానికన్నా ఉత్తమమైనది ఏది కూడా లేదు. ఉత్తమమైనటువంటిది దేవుని చిత్తము. ఇంకా చూసినట్లయితే అనుకూలమైనటువంటిది. మన జీవితానికి ఏది అనుకూలమో అదే దేవుని చిత్తముగా దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. ఇంకా దేవుని చిత్తం ఎలాంటిదంటే సంపూర్ణమైనటువంటిది. అందులో దేవుని చిత్తములో ఇక ఎటువంటి అసంపూర్తి ఉండదు. సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని మన జీవితంలో ఆయన చిత్తాన్ని వెంబడించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తమును వెంబడించే వారిగా మనం ఉండగలిగితే తప్పనిసరిగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన జీవితాలు ఉత్తమమైనటువంటి వాటిని మనము అనుసరిస్తాం. మన జీవితంలో ఉత్తమమైన దానిని మనం చేయగలుగుతాం. మన జీవితాలు మారి రూపాంతరము చెందుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట ఏమిటంటే, మీరు మొదటిగా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోండి. ప్రభువా, ప్రార్థించాలి మనం తప్పనిసరిగా. ప్రభువా, నా జీవితం పట్ల నీ చిత్తం ఏమిటయ్యా అని ప్రార్థించడం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రభువా, నా యొక్క జీవితం పట్ల నీ చిత్తం ఏమిటి, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏమిటి, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏమిటి అని మోకరించి ప్రభువుని అడిగితే ప్రభువు తప్పనిసరిగా ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియపరుస్తాడు. దేవుని వాక్యానికి కూడా మనము చేసేటటువంటి కార్యాలు సరిపోల్చగలగాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తం ఏమిటో మనము తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, పరలోకపు ప్రార్థనలో మనం ఎంతగానో ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏమని? తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, మరి ఆయన చిత్తము పరలోకములో నెరవేరుతుంది. ఆయన చిత్తము పరలోకములో దేవదూతలు, పరిశుద్ధులు అక్కడ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. మరి ఆయన చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేయడమే కాదు, ఆయన చిత్తం భూమి యందు నెరవేర్చాలంటే, ఆయన చిత్తం భూమి యందు నెరవేరాలనంటే ఏ విధముగా నెరవేరుతుంది? ఏ విధముగా ఆయన చిత్తము నెరవేరుతుంది? ఆయన బిడ్డలమైనటువంటి మన జీవితాల్లోనే ఆయన చిత్తము నెరవేర్చబడాలి. మన జీవితాల్లో ఆయన చిత్తము నెరవేర్చబడినప్పుడే ఆ ప్రార్థనకు ఒక అర్థం ఉంటుంది. కేవలము నోటి మాట ద్వారా మనము పలకటం మాత్రమే కాదు, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలి, మన కుటుంబాల్లో నెరవేరాలి, మన కార్యక్రమాల్లో నెరవేరాలి. మనము చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఇది దేవుని చిత్తము నెరవేరినట్లుగా మనము ప్రయత్నము చేయాలి. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తము అసలు ఏమిటని దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దేవుని చిత్తం ఏమై ఉన్నదని దేవుని వాక్యం చెబుతుంది. మరి అది తెలుసుకున్నట్లయితే ఆయన చిత్తమును నెరవేర్చగలుగునట్లుగా మనము ప్రయాసపడగలుగుతాం. కాబట్టి కొన్ని విషయాలు దేవుని లేఖనాల నుండి మన జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో, దేవునిని ఎరిగినటువంటి బిడ్డల జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో,
ఏది దేవుని చిత్తమో, ఏది చేయుట దేవుని చిత్తమో ఈరోజు కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ దేవుని చిత్తం ఒకటి వ్రాయబడి ఉన్నదండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా మనము? మన జీవితాల్లో దేవుడు చేసిన మేలులను, దేవుడు అనుగ్రహించినటువంటి కృపలను బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన గృహమును బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన మన పనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మేలు కలిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అన్నీ బాగున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుని వలనే నేను ఇలాగున్నానండి అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ మరి పత్రికా రచయిత చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయడం దేవుని చిత్తము అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రతి విషయములు అంటే కేవలం మేలు కలిగినప్పుడు మాత్రమే కాదు, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు మాత్రమే కాదు, కీడు కలిగినప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రియులారా, కీడు కలిగినప్పుడు ఎలా చెల్లిస్తామండి? బాధ కలిగినప్పుడు ఎలా చెల్లించగలం? ఆపద కలిగినప్పుడు ఎలా చెల్లించగలం? నష్టపోయినప్పుడు ఎలా చెల్లించగలం? పంటలు పండకపోయినప్పుడు ఎలా చెల్లించగలం? అందుకే ప్రియులారా, దేవుని లేఖనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఉంటుంది, శాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకపోయినను, అంజూరపు చెట్లు కాపు, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనులో పైరులో పంటలు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప చక్కని మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. ఏమీ లేకపోయినా, మన స్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన చాలిన దేవుడు. ఆయన మన యొక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, నీ యొక్క సన్నిధిలో ప్రభా బిడ్డ యొక్క ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను కృమ్మరించినందులకై వందనములు. ప్రభా నీ యొక్క సన్నిధిలో బిడ్డను ప్రభా మీరే నియంత్రించండి. నీ వాక్య ప్రకటన జరుగుతూ ఉంటుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యమును ముందుకు జరిపించుమని, బిడ్డను ఆశీర్వదించుమని, దీవించుమని, మీరే మహిమ పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఏనాడు ప్రభునందు ప్రియులారా, ఏమున్నప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ, ఏ స్థితి అయినప్పటికీ కూడా మన ప్రభువు చాలిన దేవుడు. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, మరి చేనులో పైరు పండకపోయినను. ప్రభునందు ప్రియులరా, కొన్ని సందర్భాల్లో కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించిన వారు ఉన్నారా అంటే అనేక మంది ఉన్నారు. దేవుని లేఖనాల్లో మనం చూడగలుగుతాం. మరి మన
మన యొక్క జీవితాల్లో అలా చెల్లించగలుగుతున్నామా అని అంటే ప్రశ్నే. కానీ దేవుని లేఖనాల్లో యోబును మనం గమనించినప్పుడు ఒకటే మాట చెప్తాడు. యోబు అన్నీ కోల్పోయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటాడు. అంటే ఏమున్నా లేకపోయినా యోబు ఏం చేశాడు? ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సందర్భం ఏదైనప్పటికీ, ఒకవేళ మన పరిస్థితి ఏదైనప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదేమై ఉన్నదట? దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కదండి, కృతజ్ఞత ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇంటి దగ్గర ప్రభువుకు నిత్యము స్తుతిస్తున్నాం అని అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభునందు ప్రియులరా, నిజమే, మరి చాలా విషయాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం మనం. ఒక మేలు కలిగినప్పుడు, ఒక మంచి దేవుడు కృప చూపించినప్పుడు, చేను పండినప్పుడు, లేదా ఫలితం వచ్చినప్పుడు, మనం చేసిన ఫలితం ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చినప్పుడు, వివాహం జరిగినప్పుడు, గృహం కట్టుకున్నప్పుడు, బిడ్డలను పొందుకున్నప్పుడు, మరి ఇలాంటి విషయాల్లో కృతజ్ఞతలు తప్పనిసరిగా మనం చెల్లిస్తూ ఉన్నాం. అయితే మనము మరిచిపోయినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. కృతజ్ఞతలు చెల్లించనటువంటి సంగతులు కూడా చాలా ఉంటా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. మనం పీల్చేటటువంటి గాలి దేవుడు ఇవ్వకపోతే, ప్రభునందు ప్రియులారా, కరోనాలో మనం చూస్తాం, పరిస్థితులు ఏర్పడినప్పుడు గాలి దొరకలేదు. కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ ఏం చేసేవారు? కొనేవారు. కొనడానికి కూడా దొరకలేనటువంటి పరిస్థితి. మరి అలాగున మనం లెక్కేసుకున్నట్లయితే మనం బ్రతికినంత కాలము ఉచితముగా మనము శ్వాస తీసుకోవడానికి చక్కని స్వచ్ఛమైన గాలిని దేవుడు మనకి ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వచ్ఛమైన గాలిని బట్టి, ఉచితముగా ఆయన ఇచ్చిన ఈ గాలిని బట్టి, ఈ ఆక్సిజన్ బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించామా? అలాగన మనం ఆలోచన చేస్తే ఎన్నో విషయాల్లో మనం ప్రభువుకి కృతజ్ఞతలు మర్చిపోతూనే ఉంటున్నాం, చెల్లించలేకపోతూనే ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తము. ఈరోజు మనము దేవుని చిత్తము ఏమిటో గమనిస్తూ ఉన్నాము. రెండవ మాటలోనికి వెళ్ళిపోదాం, సమయం లేదు కనుక. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అదే 4వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏమిటండి దేవుని చిత్తం? రెండవది చెప్తున్నాను, పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. అందుకే నిజమైన భక్తి ఏమిటంటే, ఈ లోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనువాడు. కాబట్టి ప్రియులారా, లోకములో ఉన్నాం. ఎవరో ఏదో చేశారని, వాళ్ళు అలా చేశారని, వీళ్ళు ఎలా చేశారని వాళ్ళని చూసి మనము కూడా అలా చేయాలని ఏమి లేదు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది, పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమై ఉన్నది. నీ యొక్క చిన్ననాటి నుండి కూడా యోసేపు తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడో అలాగున మనము పరిశుద్ధతను కాపాడుకునే వారిగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, మీరు జారత్వమునకు దూరముగా ఉండండి, అదే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. యవ్వన బిడ్డలు, ఈనాడు చూసినట్టయితే లోకము ఆకర్షిస్తుంది. లోకము ఇంకా పాపమునకు
లేదా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉండాలి లోకం. అనేక మంది మాటల ద్వారా యవన బిడ్డలను, అనేక మంది మాటల ద్వారా ఈ లోకములో పడి, ఈ లోకములో వారు ఈ లోక సంబంధులుగా జీవించడానికి ప్రోత్సాహకరంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకం అలాగుంది. కానీ నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకోకూడదు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. దేవుని వాక్యం కూడా చెబుతుంది, యవన కాలములో దేవుని కాడి మోయిట నరునికి మేలు. ప్రభునందు ప్రియులరా, నీ యొక్క యవన బలమును నీ యవన కాలములో దేవుని కొరకు నీ వినియోగించాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము దోషము లేదు. అటువంటి పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. యవన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. అయితే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూసారా, 5వ వచనంలో మరొక మాట చెప్తున్నాడు. అక్కడ ఇంకొక దేవుని చిత్తం ఏమిటంటే, మనల్ని పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలట. అంతేగాని శోధనలో పడిపోయానండి, వాళ్ళ మాటలకి పడిపోయానండి అని అంటాం కాదు. పరిశుద్ధతను కాపాడుకోవడం ఎలాగో కూడా నేర్చుకోవడం కూడా, కాపాడుకోవడం కూడా, అది తెలుసుకోవడం కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఒకవేళ ఈ మార్గము లేదా ఈ యొక్క దుష్టుల ఆలోచన, అపహాసకుల మార్గము ఇది నాకు కీడు చేస్తుంది, నా పరిశుద్ధతను ఇది పాడు చేస్తుంది అన్నప్పుడు వెంటనే దాన్ని కట్ చేయాలి. వెంటనే ఇంకా ఆ చోటుకు వెళ్ళడం కానీ, వారితో సహవాసము కానీ, ఆ సంభాషణ పొడిగించడం కానీ చేయకూడదు. అక్కడికి అది కట్ చేసుకుని మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులరా, కాపాడుకొనుట ఎరిగి ఉండడం కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రియులరా, కాబట్టి ఈ లోకాన్ని కాదు మనం చూడవలసింది, పరిశుద్ధుడైనటువంటి ప్రభువును. కానీ చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు అలాగే చేస్తున్నారు కాబట్టి అని వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని వీళ్ళని కాదు చూడడం, మనం పరిశుద్ధుడైన ప్రభువు వైపు మనం చూడాలి. వారి వలె మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపమునకు దూరముగా ఉన్నాడు యోసేపు, దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. పాపమునకు దూరముగా పారిపోయాడు యోసేపు. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో పాపము ఇక ఎలుబడి చేయకూడదు. అలాగనే పరిశుద్ధత అని అంటే మరి కేవలము శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధత కూడా అవసరమే, ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధి కూడా అవసరమే. అంత మాత్రమే కాదు, ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. మరి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆలయము పరిశుద్ధంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. దేవుడు కోరుతున్నాడు మరి పరిశుద్ధతను కాపాడుకోవడము, పరిశుద్ధత కలిగి ఉండడము దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ దేవాలయం, దేవుడు నిర్మించుకున్న ఈ దేవాలయంలోనికి చాలామంది రకరకాల అనవసరమైన పదార్థాలన్నీ వేస్తూ ఉంటారు. మద్యపానం కానీ, పొగ త్రాగడం కానీ, ఇంకా రకరకాలైనటువంటి వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాలు నవలడం, మింగడం, మద్యపానం కానీ, ఇవన్నీ కూడా దేవుని దేహాన్ని నువ్వేం చేస్తున్నావంటే అపరిశుభ్రం చేస్తున్నావు, పరిశుద్ధతను కాపాడుకోలేకపోతా ఉన్నావు. మద్యపానము కానీ, డ్రగ్స్ కానీ, ఇవేమో నవ్వులుతూ ఉంటారు పెదాల కింద పెట్టుకుని, అలాంటివి కానీ దేవునికి అవి ఇష్టమైనవి కావు. అవి దేవుని దేహాన్ని పాడు చేసేటటువంటివి. దాని మీదే ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి హానికరమని. అది చూసి కూడా
వాటిని సేవిస్తూ ఉంటారు కొంతమంది, వాటిని త్రాగుతూ ఉంటారు, వాటిని వాడుతూ ఉంటారు. వాటికి బానిసలుగా చాలామంది ఉండిపోతూ ఉన్నారు. వాటిని మొట్టమొదటిగా సరదాగా వాటిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సరదా ఏమవుతుందంటే అలవాటు అవుతుంది. అలవాటు ఏమవుతుందంటే ఈ వ్యక్తే దానికి బానిసగా మారిపోతూ ఉంటాడు. కాబట్టి వాటిని ప్రారంభంలోనే వాటిని దూరం చేసుకోవాలి. అది ఆహారము కాదు. అందుకే దేవుని లేఖనం చెప్తుంది, ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, మీరెందుకు రూకలు ఇచ్చెదరు అని అంటుంది దేవుని లేఖనంలో. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు రూకలు ఇస్తున్నారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు చాలా మద్యం తాగేసి ఒకడు ఏం చేస్తున్నాడంటే, ఏం మాట్లాడుతున్నాడంటే, గవర్నమెంటే మా మీద నడుస్తుంది అంటున్నాడు. గవర్నమెంటే ఎవరు నడిపిస్తున్నారంట అంటే వాళ్ళు కట్టేటటువంటి పన్నుల ద్వారానే. మళ్ళీ ఇంకొకటి అంటున్నాడు, మా బడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, మొన్న ఒక అతను ఏమంటాడు తెలుసా, మేము కట్టే డబ్బులే మీకు జీతాలు ఇస్తున్నారు అంటున్నాడు. వాళ్ళు కట్టకపోతే మాకు జీతాలు లేవంట. చూసారా ఎంత పరిస్థితి, ఎంత ప్రభుత్వ విధానాలు వాళ్ళకు కూడా ఎంత బాగా అర్థమైనాయో చూసారా. మరి అది ఆహారము కాని దాని కొరకు ఎన్నో డబ్బులు నిజంగానే ఖర్చు పెడతా ఉన్నారు చాలామంది. చూసారా ప్రియులరా. కాబట్టి ఆహారము కాని దాని కొరకు ఖర్చు పెట్టడం కాదు, మన జీవితాన్ని లేదా మన శరీరాన్ని పవిత్రముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధత యందు నీకు పరిశుద్ధత ఉంటే నీకు దేవుడు ఘనతనిస్తాడు. తన ఘటము అంటే ఈ శరీరము, ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండాలి. సాతానుకు అవకాశం ఇవ్వకూడదు, లోకానికి అవకాశం ఇవ్వకూడదు. ఈ రకరకాలైనటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసే వాటికి అసలే అవకాశం ఇవ్వకూడదు. ప్రియులారా, వాటిని విడిచిపెట్టాలి. అవి చాలా చిన్నవి. మరి మామూలుగా అయితే దేవుని వాక్యము ద్వారా వాటిని విడిచిపెట్టండి, అవి మీకు ఆరోగ్యానికి హానికరం, పరిశుద్ధతను పాడు చేస్తాయి అని ఎన్నో మార్లు ఎంతోమంది దైవజనులు చెప్పినా అది లెక్క చేయరు. కానీ మరి చివరి దినాల్లో శరీరం అంతా పాడైపోయిన తర్వాత, శరీరం అంతా కూడా వీటి ద్వారా మరి గుల్లైన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే అప్పుడు డాక్టర్ చెప్తాడు, మరి ఇక నువ్వు మరలా దీని జోలికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అంటే అప్పుడు కానీ భయపడతలేదు. కొంతమంది అప్పుడు కూడా భయపడతలేదు, కొంతమంది డాక్టర్ గారు చెప్పాక కూడా భయపడతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంతగా వాటికి ఆ మత్తుకి బానిసలు అయిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ రీతిగా ఉండకూడదు. ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటిని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులరా, అది మనలను కంట్రోల్ చేయడం కాదు, మనము దానిని కంట్రోల్ చేయగలగాలి. ఒకతను ఏమంటాడంటే, నేను చాలా కంట్రోల్లో ఉంటానండి అంటాడు. ఉత్తిదే అతను కంట్రోల్ ఏమి లేదు. కంట్రోల్ ఉంటే అది మానేయచ్చు కదా. కంట్రోల్ నిజంగా కంట్రోల్లో ఉండగలిగితే అది మానేయచ్చు కదా. మానడు. కానీ నేను చాలా కంట్రోల్లో ఉంటానండి అంటూ ఉంటాడు. కంట్రోల్లో ఉంది అని అనుకుంటున్నాడు అంతే. తను కంట్రోల్లో లేడు. కంట్రోల్లో ఉంటే అతనే మానేస్తాడు. మానలేకపోతున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు దానికి బానిస అయిపోయావు. కాబట్టి ప్రియులారా, వీటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి బిడ్డలు, వాటి ద్వారా మనం ఏం తెలియజేస్తున్నామంటే మన దేవునికి వాటిని మానేయడం ద్వారా దేవునికి నేను ప్రాధాన్యతనిస్తున్నాను, దేవుని మాటకు నేను విలువిస్తున్నాను, దేవుని వాక్యానికి నేను లోబడుతున్నాను అని మనం అనేక మందికి సాక్షిగా ఉంటాం. మరి ఏదైనా పార్టీ జరిగినప్పుడు వాళ్ళల్లో నువ్వు కలిసిపోతే, ఏదైనా మరి దేవునికి విరోధమైనటువంటి సమూహంలో నువ్వు కలిసిపోతే ఇక నీ ప్రత్యేకత ఏముంది? నీ దేవుని గొప్పతనం ఏముంది? నీ దేవుని పరిశుద్ధత ఏముంది? కాబట్టి ప్రియులరా, నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మన క్రియలు మనం తీసుకునేవి కూడా పరిశుద్ధమైనవిగా
ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవ మాట, మీరు పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అమ్మా 2:15 ఒక్క నిమిషం. మొదటి పేతురు పత్రిక 2:15 అనేటువంటి ఆ మాట మనం చదువుకున్నాము. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన కలిగి ఉండడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఇక్కడ మనము మన అంశానికి సంబంధించినటువంటి మాట ఏమిటంటే, మీరు యుక్తమైన ప్రవర్తన గలవారై ఉండడం దేవుని యొక్క చిత్తమైనది. యుక్తమైన ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, ఇంకా చెప్పాలనంటే బాధ్యత కలిగిన ప్రవర్తన. బాధ్యత కలిగి ఉండడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు నీకిచ్చినటువంటి బాధ్యత, తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా దేవుడు నీకిచ్చిన బాధ్యత, ఒక సంఘ విశ్వాసిగా ఒక బాధ్యత, సంఘ కాపరిగా ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించినప్పుడు నీ బాధ్యతను నీవు జాగ్రత్తగా నిర్వర్తించడమే యుక్తమైనటువంటి ప్రవర్తన. ఎవరి బాధ్యతలు వాళ్ళు జాగ్రత్తగా నిర్వర్తించారనుకోండి, అసలు ఈ లోకంలో ఎవరి బాధ్యత వాళ్ళు జాగ్రత్తగా నిర్వహిస్తే ఈ లోకంలో నేరాలు ఏముండవు, అలాగే ఈ లోకంలో సమస్యలు ఉండవు, ఈ లోకంలో వివాదాలు ఉండవు. ప్రభునందు ప్రియులరా, ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాలి. కుటుంబంలో నీ బాధ్యత ఏమై ఉన్నదో గుర్తెరగాలి. బాధ్యత లేకుండా ఉండకూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మన జీవితాల్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబానికి నువ్వు బాధ్యుడవు. కుటుంబ అవసరతలు తీర్చే బాధ్యత కుటుంబ యజమానులుగా తల్లిదండ్రులపై ఉన్నది. బిడ్డల అవసరతలు, బిడ్డలకు ఆహారము సిద్ధపరిచే బాధ్యత తల్లిపై ఉన్నది. బిడ్డలకు అవసరమైనటువంటి అవసరతలు తీర్చే బాధ్యత తండ్రిపై ఉన్నది. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించాలి. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి. బిడ్డలు వారి బాధ్యతను వారు నిర్వర్తించాలి. చదువుకుంటే అదే నీ బాధ్యత, చదువు పట్ల నీ బాధ్యతను నెరవేర్చాలి. నిన్ను చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే నువ్వు బాగుగా చదువుకున్నప్పుడు, మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, అప్పుడు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించినట్లు. ప్రభునందు ప్రియులారా, వారికి ఏదైనా పనిలో సహకారంగా ఉన్నప్పుడు, వారు చేస్తున్నటువంటి పనిలో నీవు కూడా తోడ్పాటునిస్తా ఉన్నప్పుడు, అప్పుడు తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. అప్పుడు నీవు నీ బాధ్యతను నీవు నిర్వర్తిస్తూ ఉన్నావు. బాధ్యతను నిర్వహించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తము నెరవేరాలి అని మనము ప్రార్థించుట మాత్రమే కాదు, దేవుని చిత్తము నెరవేర్చడానికి మన ప్రయత్నం కూడా మనం చేయాలి. కాబట్టి దేవుని చిత్తం ఏమిటంటే ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించడం. సంఘంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించినప్పుడే సంఘ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి తప్ప ఎవరో చేస్తారులే, అది నా బాధ్యత కాదులే అని అనుకోకూడదు. సంఘ బాధ్యతలు మనము మన మీద వేసుకోవాలి. ఇది దేవుని కార్యము, ఇది దేవుని పని, ఎవరో చేస్తారులే అని అనుకోకూడదు. ఇది మన పని అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనము మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఉన్నాం.
ఆ విధముగా మనము దేవుని కార్యాల్లో కానీ మన కుటుంబ విషయాల్లో కానీ మన బాధ్యతలను మనము నిర్వర్తించే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ప్రభునందు ప్రియులరా, దేవుని చిత్తం ఏమిటో తెలుసా? ఇష్టపూర్వకముగా దేవుని కార్యములు చేయుట, ఇష్టపూర్వకముగా సేవ చేయుట, బలవంతంగా కాదండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 6వ వచనం నుండి ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కాదు. మనుషులకు సంతోషపెట్టేవారు మనుషులను సంతోషపెడతా ఉంటారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. కాబట్టి మనుషులకు సంతోషం కలగాలని చేయడం కాదు, దేవునికి సంతోషపెట్టేలాగున నీ కార్యాలు ఉండాలి, నీ సేవ ఉండాలి, నీ యొక్క దేవునికి చేసే పరిచర్య ఎలాగ ఉండాలనంటే దేవునికి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కనబడేవి మాత్రమే చేయడం కాదు, కంటికి కనబడనివి కూడా చేయాలి దేవుని కొరకు మనం కార్యక్రమాలు. కొంతమంది ఉంటారు, అందరూ చూస్తుండగా చాలా గొప్ప కార్యాలు చేసేస్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలియకుండా మరి నేను దేవుని పని చేయాలి, ఎవరికి తెలియకుండా నేను దేవుని కార్యాలు చేయాలి అని ఎవరమైనా అనుకుంటామా? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యగారు మా పేరు చెప్పొద్దండి అని అంటూ ఉంటారు, అయ్యగారు నేను చేశానని చెప్పొద్దండి, నేను ఇచ్చానని చెప్పొద్దండి అని అంటూ ఉంటారు. మంచిదే. అయితే ప్రియులారా, చేయాలి. కంటికి కనబడుటకే కాదు, మనం ఏం తెలుసుకోవాలంటే మనము క్రీస్తు దాసులమని తెలుసుకోవాలి. దేవునికి నేను దాసుడిని, కాబట్టి దేవుని పని నేను చేయాలి. మనుషులు చూస్తేనే కాదు, కంటికి కనిపించేవే కాదు, దేవుని పరిచర్యలు కంటికి కనిపించనవి కూడా చేయాలి. నువ్వు ఎవరికైనా మరి అనారోగ్యంగా ఉన్నటువంటి సహోదరుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశావు, అది ఎవరికి తెలియకపోవచ్చు, దేవుని దాసులకు తెలియకపోవచ్చు, సంఘబిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ నీవు దేవుని ప్రేమతో వెళ్ళి ఒక సహోదరుని సందర్శించి ఆ బిడ్డను దేవుని యొక్క విశ్వాసంలో బలపరిచి కొన్ని మాటలు చెప్పి ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేసి వచ్చేసావు సైలెంట్గా. కాబట్టి నీవు చేసిన కార్యము మనుషులు కనబడలేదు, మనుషులు చూడలేదు, కానీ ఆ కార్యం ఎవరు చూశాడు? దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియులరా, మనుషులు కనబడవలనని కాదు, మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు, దేవుని సేవాపరమైన కార్యాలు దేవునికి కనబడినట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా చేయడం కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ప్రభునందు ప్రియులారా, నా సొంత మాటలు కాదు ఇవి, దేవుని లేఖనంలో చెప్పబడిన మాటలు. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనుష్యులకు చేసినట్టు కాదు, పాస్టర్ గారికి ఇస్తున్నట్టు కాదు, లేకపోతే మనుషులకు చేస్తున్నట్టు కాదు. ఎవరికి చేసినట్టు చేయాలట? ప్రభువునకు చేసినట్టు. దేవుని కార్యం ఏదైనా కానీ మనం ఒకటి చేస్తున్నామంటే దేవునికి చేస్తున్నామనే మనసుతో మనం చేయాలి. అది దేవుని యొక్క చిత్తమైనది, అది దేవుని యొక్క చిత్తమైనది. ఇది దేవుని కార్యం, దేవునికి నేను సేవ చేస్తున్నాను, దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, దేవునికే నా పరిచర్య చేస్తున్నానని దేవునికి సేవ చేస్తున్నట్లుగా ఇష్టపూర్వకంగా మనము సేవ చేయాలని దేవుని లేఖనం మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించుడు గాని
అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చాలమ్మా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని చిత్తమేమై ఉన్నదనంటే మనం దేవుని వాగ్దానాలు పొందాలంటే ఓరిమి కలిగిన వారుగా ఉండడం దేవుని చిత్తము. ఓరిమి అంటే ఓర్పు, ఓర్పు సహనము కలిగిన వారిగా ఉండడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఓర్చుకోలేని వారిగా ఉంటాం, సహనం చూపించలేని వారిగా ఉంటాం, కోపపడిపోతూ ఉంటాం. కోపంతో మనం ఎంతగానో మరి దేవుని వైపు చూడడం మానేసి, దేవుని సహాయం కొరకు ఎదురు చూడడం మానేసి, దేవుని సహాయం కొరకు కనిపెట్టడం మానేసి మనము కోపపడిపోతూ ఉంటాం. ఓర్పు కలిగి ఉండడం కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియులరా, రోమీలకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు కదా, మనం మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాటలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోండి. కొన్ని దేవుని చిత్తాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. ఏమిటండి? మొట్టమొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. రెండవది పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము. మూడవది యుక్తమైన ప్రవర్తన లేదా బాధ్యత కలిగిన ప్రవర్తన కలిగి ఉండడం దేవుని చిత్తమైనది. నాలుగవది ఇష్టపూర్వకముగా సేవ చేయడం దేవుని చిత్తమైనది. ఐదవది చివరిది ఓర్పు కలిగి ఉండడం కూడా దేవుని చిత్తమై ఉన్నది. మరి ఇవి దేవుని చిత్తాలైతే మరి ఇవి మన జీవితంలో మనం చేయగలుగుతున్నామా? దేవుని చిత్తమును గ్రహించి దేవుని చిత్తమును ప్రభువా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరాలి అని ప్రార్థన అయితే చేస్తున్నాము. మరి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఎవరు ప్రయత్నం చేయాలి? ఎవరు చేస్తారు దేవుని చిత్తాన్ని? ఆయన చిత్తాన్ని చెయ్యాలనే నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఆయన చిత్తాన్ని చెయ్యాలనే నిన్ను నన్ను ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన చిత్తమును మన ద్వారా కాక మరి ఆయన ఎవరి ద్వారా జరిగిస్తాడు? కాబట్టి ఆయన చిత్తాన్ని చేద్దాం, ఆయన చిత్తానికి లోబడదాం, ఆయన చిత్తాన్ని అనుసరిద్దాం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం, ప్రయత్నము చేద్దాం. దేవుని వాక్య సహాయంతో ప్రార్థనాపూర్వకముగా దేవా నా జీవితం పట్ల నీ చిత్తమేమిటో తెలియపరిచయ్యా, నా జీవితం పట్ల నీ చిత్తమేమిటో బయలుపరచు నాయనా అని ప్రార్థించి దేవుని ద్వారా ఆయన చిత్తాన్ని గ్రహించుకుని మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రార్థన.